సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. భారత్ కెనడా సంబంధాలు ఎప్పుడూ లేనంతగా చాలా లోలో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య చూస్తుంటే కనుక ఈ సంబంధాలు చాలా ఘర్షణ రూపంలో కనిపిస్తున్నాయి. ఒక పెద్ద దేశంతో, G7 దేశంతో ఇంత ఘర్షణ భారతదేశానికి మంచిదా కాదా అనే చర్చ కూడా వస్తోంది. ఇది కెనడాకే నష్టం అని కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. అస్సలేం జరుగుతోంది? భారతదేశంలో చాలా సంవత్సరాల నుంచి, అంటే మనకు స్వతంత్రం రాకముందు కూడా చాలామంది సిక్కులు కెనడాకి మైగ్రేషన్ వెళ్ళేవాళ్ళు, వలస వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అక్కడ ట్రక్ డ్రైవరు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అక్కడ బతకడం స్టార్ట్ చేశారు. అక్కడ సిక్కు రాజకీయ పార్టీలు కూడా వెలిసాయన్నమాట. అంతగా కెనడాలో మన సిక్కులు ఎస్టాబ్లిష్ అయిపోయారు. అయితే ఖలిస్తానీ గ్రూప్స్కి కెనడా ఆశ్రయం ఇస్తోందని చెప్పి భారతదేశం చెప్తోంది. అక్కడ కాస్త ఖలిస్తానీ సింపతి బాగానే ఉంటుందన్నమాట. లిబరల్ దేశం, వాళ్ళు అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాళ్ళ ప్రొటెస్ట్లకి అన్నిటికీ స్పేస్ ఇస్తారు. అయితే ఏ దేశం కూడా పరాయి దేశంలో ఉన్న వేర్పాటువాదులకి చోటు ఇవ్వకూడదనేది అంతర్జాతీయ నైతిక విలువ అన్నమాట. కానీ అది కెనడా పాటించట్లేదు. భారతదేశం విషయంలోనే కాదు, కెనడా నాజీ జర్మనీ సంబంధించిన అధికారుల విషయంలో కూడా ఇలానే ప్రవర్తన చేసిందనమాట. రీసెంట్గా ఇండియాతో ఈ సమస్య, ఖలిస్తానీ ఇష్యూలో కెనడా ఇండియాతో ఒక సమస్య కొని తెచ్చుకుంది. ఇండియా పైన చాలా అభియోగాలు మోపిన సందర్భంలో కెనడాకి ఇప్పుడు పూర్తిగా ఎంబరాస్మెంట్ జరిగే విషయం జరిగిందనమాట. ఈ నెల అంటే సెప్టెంబర్ 25న కెనడా ఒక నాజీ జర్మనీలో పనిచేసిన ఒక సీనియర్ ఆఫీసర్, పనిచేసి రిటైర్ అయిన ఒక సీనియర్ ఆఫీసర్ని కెనడా పార్లమెంట్లో సన్మానించి మొత్తం పార్లమెంటేరియన్స్ అందరూ కూడా అతని వార్ హీరో అని పొగిడి కెనడియన్ పార్లమెంట్లో చప్పట్లు కొట్టారు. ప్రత్యేకంగా అతన్ని సన్మానం చేశారనమాట. సో ఈ విషయం కెనడాలో చాలా పెద్ద దుమారమే రేగింది. ప్రపంచవ్యాప్తంగా పుతిన్ చాలా గట్టిగానే దీన్ని విమర్శించారు. అలా ఎలా మీరు వార్ హీరోని ప్రైజ్ చేస్తారు అని చెప్పి. సో ఇట్లా చాలామంది ప్రపంచవ్యాప్తంగా విమర్శలు చేస్తున్నారనమాట. ఒకప్పుడు కెనడా నాజీ జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఎవరైతే హిట్లర్ కింద పనిచేశారో వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చిందని చాలామందిని. కెనడానే కాదు, కెనడా, సౌత్ అమెరికా, ఈవెన్ USA కూడా కొంతమంది సైంటిస్టులని ఆపరేషన్ పేపర్ క్లిప్ కింద కొంతమంది సైంటిస్టులని అక్కడ పనిచేసిన వాళ్ళని USAలో అపాయింట్ చేసుకున్నారంట. సో మీరు చూస్తే కనుక సౌత్ అమెరికాలో ముఖ్యంగా అర్జెంటీనా అయితే చాలామందిని అపాయింట్ చేసుకుంది. ఎవరైతే వీళ్ళు ఉన్నారో నాజీ జర్మనీ ఆఫీసర్స్ ఉన్నారో దాంతోపాటు చాలామందికి మైగ్రేషన్ కూడా ఇచ్చిందనమాట. అర్జెంటీనా ఓపెన్గానే ప్రకటించింది. అప్పట్లో ఆపరేషన్ ర్యాట్ లైన్ అని ఉండేది. ర్యాట్ లైన్ అంటే సెకండ్ వరల్డ్ వార్ ముగిసిన తర్వాత, హిట్లర్ చనిపోయిన తర్వాత నాజీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని దేశాలు ర్యాట్ లైన్ అని స్టార్ట్ చేసి అందరినీ పిలుచుకొచ్చుకున్నాయి అన్నమాట. మీరు అర్జెంటీనాలో గమనిస్తే అడాల్ఫ్ ఐక్మెన్ అని ఆయన్ని, జోసెఫ్ మెంగెలే అని ఆయన్ని, వాల్టర్ రౌఫ్ని, జోసెఫ్ స్కావెజన్ బెర్గర్ని, వీళ్ళందరినీ కూడా చాలా పెద్ద పెద్ద SS ఆఫీసర్స్, హిట్లర్ కింద పనిచేసే ఆఫీసర్స్ ఉంటారనమాట. వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించింది అర్జెంటీనా. ఇక్కడ కెనడా, సౌత్ అమెరికా, కొన్ని సందర్భాల్లో US, ఇలా చాలా దేశాలు నాజీ జర్మనీ వాళ్ళకి ఆశ్రయం కల్పించాయి. అంటే ఒక దేశంలో వాళ్ళు అరాచకాలు సృష్టించి ఒక దేశంలో చాలామంది చంపేస్తే వార్ క్రైమ్స్లో వాళ్ళకి శిక్ష పడకుండా తీసుకొచ్చారన్నమాట. మీకు తెలుసు, సెకండ్ వరల్డ్ వార్కి ముందు జర్మనీని హిట్లర్ పరిపాలించేవాళ్ళు. ఆయన యాంటీ సెమిటిజం, యూదులకు వ్యతిరేకంగా, జూస్కి వ్యతిరేకంగా ఆయన పాలసీని తీసుకొచ్చారు. జ్యూస్ అందరిని తీసుకెళ్ళి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టేయటం, గ్యాస్ ఛాంబర్లో పెట్టి వాళ్ళని చంపేయటం, తర్వాత వాళ్ళని భయంకరంగా, అసలు వాళ్ళ జీవితాలు చాలామంది అంట అలా బతకడం కంటే చావే బెటర్ అని చనిపోయేవాళ్ళంట. ఆడపిల్లలు అయితే కరెంటు తీగలకు అందుకుని కరెంట్ షాక్ కొట్టించుకొని చచ్చిపోయేవాళ్ళంట. ఏ రోజు ఎవరిని చంపుతారో తెలియదు. చాలా దుర్భరమైన జీవన స్థితిగతులు అనమాట. అలా హిట్లరు ఒక జాతినే అంతమొందించాలని చూశాడనమాట. మీరు యానే ఫ్రాంక్ డైరీస్ చదివినా, లేకపోతే విక్టర్ ఫ్రాంకిల్ అని ఆయన రాసిన మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తకం చదివినా, లేకపోతే చాలా మూవీస్ ఉన్నాయి. ఒక మంచి మూవీ
షిండ్లర్స్ లిస్ట్ అనే మూవీ చూసినా మీకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఎంత దారుణంగా యాంటీ సెమిటిజం యూదులకు వ్యతిరేకంగా ఎంత ఘాతకాలు చేశారో హిట్లర్ అనమాట. అయితే ఈ నాజీ వెటరన్ని కెనడా ఈ రోజున అంటే సెప్టెంబర్ 25వ తారీఖున పార్లమెంట్కి పిలిచి సన్మానించడం, స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వటం ప్రపంచవ్యాప్తంగా ఒక షాక్కి గురి చేసింది. కెనడా ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తుంది అంటే ఇక్కడ మన ఖలిస్తానీలకి కెనడా ఆశ్రమిస్తుంది, మన ఖలిస్తానీ మూవ్మెంట్కి సింపతిగా కెనడా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ సిక్కులు ఓట్లు అవసరం. జస్టిన్ ట్రూడోకి, ప్రస్తుతం ఉన్న జస్టిన్ ట్రూడో కోయిలిషన్ పార్టీలో సిక్కుల సపోర్ట్ అవసరం అనమాట. దానికోసం ఆయన పనిచేస్తున్నారు. అయితే నువ్వు టెంపరీ బెనిఫిట్స్ కోసం ఇలా పక్క దేశానికి చెందిన టెర్రరిస్టులు వీళ్ళందరినీ కూడా ఆశ్రయిస్తే ఎలా కుదురుతుంది? మీరు చూస్తే సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయిన తర్వాత హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఎవరైతే ఆఫీసర్లు దొరికిపోతారో హిట్లర్ కింద పనిచేసిన ఆఫీసర్లు వాళ్ళందరికీ ఒక విచారణ జరిపింది. అక్కడే న్యూరంబర్గ్ ట్రయల్ అని చెప్పి అక్కడే వీళ్ళ విచారణ చేశారనమాట. చాలామంది గురిశిక్ష చేశారు, కొందరిని జైల్లో పర్మనెంట్గా పెట్టేశారు. చాలామంది ఆఫీసర్లు తప్పించుకుని వెళ్ళిపోయారనమాట. ఇలా భయంకరమైన క్రూరులకి లేదా టెర్రరిస్టులకి ఆశ్రయం కల్పిస్తున్న కెనడా భారతదేశాన్ని ఇలా నువ్వు ఆ హత్యలో నీకు పాత్ర ఉంది, ఈ హత్యలో పాత్ర ఉంది అని చెప్పి భారతదేశం పైన అభియోగాలు ఇవ్వడం తప్పు. ఇన్ఫ్యాక్ట్ ఖలిస్తానీ మూమెంట్ భారతదేశంలో మన సార్వభౌమాధికారం కనుక మనం చూస్తే కనుక ఏ ప్రాంతము వేర్పాటు వాదానికి గురి కాకూడదు, ఏ విధంగానూ మనం ఒప్పుకోమన్నమాట. కాబట్టి ఇండియా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతుంది ఖలిస్తానీల విషయంలో. CSBIAS అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.